స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గత నెల 17న కర్నూలులో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా చంద్రబాబు సి క్యాంపు రైతు బజార్ను సందర్శించారు. రైతు బజార్ విస్తరణ కోసం 6 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే సీఎం హామీ ఇచ్చిన ఇంకా రైతు బజార్ విస్తరణ పనులు మొదలు కాలేదంటున్నారు రైతు బజార్ వినియోగదారులు. ప్రస్తుత రైతు బజార్ పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కూరగాయలను ఆకుకూరలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు 1999లో తెలుగుదేశం ప్రభుత్వం రైతు బజార్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ ఏర్పాటులో భాగంగా కర్నూలు సి క్యాంప్ సెంటర్లో కూడా ఒక రైతు బజార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు బజార్ రాష్ట్రంలోనే కూరగాయల అమ్మకాలలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పవచ్చు. గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్ రైతు బజార్లో సందర్శించి అక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా రైతులతో చర్చించి అడిగి తెలుసుకోవడం జరిగింది. కొంతమంది రైతులు మాత్రం రైతు బజార్ను విస్తరణ చేపట్టకపోవడంతో ఇటు రైతులతో పాటు వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రైతు బజార్ని విస్తరించి తమకు సులువుగా ఇటు కూరగాయలు ఆకుకూరలు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని కోరడంతో అప్పటికక్కడే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 6 కోట్ల రూపాయలను రైతు బజార్ విస్తరణ కోసం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించి దాదాపు 12-15 రోజులు గడుస్తున్నప్పటికీ నేటికి ఈ దిశగా నిధుల విడుదలకు సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం ఈ రైతు బజార్ పరిస్థితిని పరిశీలిస్తే 67 సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్ కొనసాగుతుంది. రోజువారీగా కర్నూలు నగర పరిసరాలలోని గ్రామాల నుంచి 350 మంది నుంచి 400 మంది రైతులు తాము సాగు చేసిన కూరగాయలు ఆకుకూరలు 800 క్వింటాలు రోజుకు అమ్మకాలు చేపడుతుంటారు. రోజువారీగా 10 నుంచి 15 లక్షల టర్నోవర్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ రైతు బజారు ప్రత్యేక శని ఆదివారాలతో పాటు ప్రత్యేక సందర్భాలలో అంటే పండగ దినాలలో మాత్రం ఈ సంఖ్య 5,000 మంది వినియోగదారులు రైతు బజార్ని ఆశ్రయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శని ఆదివారాలతో పాటు ప్రత్యేక దినాలలో రైతు బజార్లో అడుగు పెట్టాలంటేనే తమ జోబులకు ఎక్కడ చిల్లులు పడతాయని అన్న ఒక వైపు ఆందోళనతో పాటు తోసుకుంటూ వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు బజారు విస్తరణ కోసం 6 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించడంతో ఇప్పటికే ఈ రైతు బజారు విస్తరణ ప్రస్తుతం 67 సెంట్ల విస్తీర్ణం నుంచి దాదాపుగా రైతు బజార్ పరిసరాలలో ఉన్న 10 ప్రభుత్వ క్వార్టర్స్ని తొలగించి 1 ఎకరా 67 సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రస్తుతం రోజువారీగా 400 నుంచి 400 మంది రైతుల స్థానంలో అదనంగా మరో 500 మంది రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలు ఏర్పడుతుంది. అదేవిధంగా మరికొంతమంది పొదుపు లక్ష్మి మహిళలు కూడా కూరగాయలను అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు రైతు బజారు విస్తరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 6 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి తక్షణమే ఈ రైతు బజారును విస్తరణ పనులు చేపట్టాలని పలువురు రైతులు ఇటు పొదుపు లక్ష్మి మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నారు.